సార్ మీరు కొంచెం ప్రజా ఉద్యమకారుడు, ప్రజా వైద్యుడు, జన విజ్ఞాన వేదిక పోరాట యోధుడు డాక్టర్ విజయ్ కుమార్ గారి వర్ధంతి. సమాజంలో విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలని అలవర్చుకుని అనేక మందిని ప్రజా ఉద్యమకారుల్ని తయారు చేసి ఈ సమాజానికి ఎంతో కొంత నేను చేయాలా అని ఆరాటపడి, మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో డాక్టర్ విజయ్ కుమార్ గారంటే గుర్తుకొచ్చేది సారా వ్యతిరేక ఉద్యమం. సారా వ్యతిరేక ఉద్యమ సృష్టికర్త, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సారాయి నిషేధం వచ్చిందంటే దానికి కారణం విజయ్ కుమార్ గారి పోరాటం అని చెప్పని ఒకసారి తెలియచేస్తూ, వారి మరణం అత్యంత దురదృష్టకరం. అయినా కూడా వారి సోదరులు, అదేవిధంగా వారి మిత్రులు అందరూ కూడా వారి ఆశయాల్ని కొనసాగించే కార్యక్రమంలో వర్ధంతి కార్యక్రమాలే కాకుండా ఆ నెల్లూరు హాస్పిటల్ని అన్ని రకాలుగా కూడా ప్రజలకు మేలు చేసేదానికి అనేక రకాల ప్రయత్నిస్తున్నారు. స్థానిక శాసనసభ్యుడిగా ఆ యొక్క నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ఆ యొక్క నెల్లూరు హాస్పిటల్ ప్రజలకి మెరుగైన సేవలు అందించేదానికి నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటూ మరోసారి డాక్టర్ విజయ్ కుమార్ గారికి కన్నీటి నివాళి. డాక్టర్ విజయ్ కుమార్ యొక్క 11వ వర్ధంతి సందర్భంగా మేము ఈ యాత్రా బస్సుని ఇనాగరేట్ చేయడం అనేటువంటి జరిగింది. మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ బస్సుని ఇనాగరేట్ అయింది. ఈ బస్సును పెట్టడంలో మా యొక్క ఉద్దేశం, ఈ రోజున డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉంది, ఇంకా కొన్ని సైన్స్ సెంటర్స్ ఉన్నాయి. ఈ సైన్స్ సెంటర్స్లో ఉండేటువంటి శాస్త్ర విజ్ఞానం ఈ రోజున అంటే గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతున్నటువంటి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సరిగా మేము అందించలేకపోతున్నాం. అందువలన మేము ఈ రోజున ఈ యాత్రా బస్సుని ఒకటి మేము కొనుగోలు చేసి మా ట్రస్ట్ తరఫున ప్రతిరోజు ప్రతి స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో ఉండేటువంటి 8, 9, 10 తరగతి విద్యార్థులను డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్కి నిరంతరమైనటువంటి కార్యక్రమం ద్వారా విద్యార్థులకి శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి కలిగించేదానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం.